ఇదేనారా ఇల్లు? అవును సార్. వెళ్ళండి, వెళ్ళి ఏమున్నాయి తీసుకురండి. దాస్ ఎక్కడ శివా? దాసు మీ ఆయన అమ్మా? అవును సార్. ఎక్కడ సార్ ఆయన? సెల్లో జాగ్రత్తగా ఉన్నాడు. నువ్వు వెళ్ళి బీరో తాళం తీసుకురా. ఏమో గోవింద్ సార్, మీ ఇంట్లో ఏ టీవీ ఉంది? నార్మల్ టీవీ సార్. చూడయ్యా, వీళ్ళ విలాసవంతమైన జీవితం. ఏంటది? గోల్డ్ సార్. ఇంకేం లేదా? లేదు సార్. తీసుకెళ్ళు. చైన్ తీ. సార్ చైన్ తీయమ్మా. తాళి చైన్ సార్, ఆయన ఇచ్చింది. ఎవరు? నీ మొగుడా? ఎవరి దగ్గర తెంపుకొని వచ్చి ఉంటాడో ఏమో. తీసి సార్, అది వాళ్ళ అమ్మది సార్. ఏయ్, వాడిని జీపేకిచ్చు, జీపేకిచ్చు. ఎక్కు. వెళ్ళు, వెళ్ళు తీసుకురా. హెడ్ తీసుకురా. ఓకే సార్. మనసిలా సుమతి, తలుపు తీ. సుమతి, సుమతి, తలుపు తీ. సుమతి, తలుపు తీ. సుమతి, వద్దు, నేను తెరవను. నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. సుమతి, నువ్వు ముందు తలుపు తీ. సుమతి, నేను చెప్పేది విను. సుమతి, తలుపు తీ. నేను తెరవలేను. నువ్వు వెళ్ళిపో. నువ్వు ఇంకేం చెప్పకు, నేను చాలా వినేశాను. నువ్వు వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో. లేదే, నేను నిన్ను వదిలి వెళ్ళలేను. వద్దు, వద్దు, నువ్వు నా కోసం ఏం మార్చుకోనక్కర్లేదు. ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు? మరి ఎందుకు వెళ్ళావు? నేను వద్దు అన్నా నువ్వు వెళ్ళావు. ఇప్పుడు వెళ్ళిపో, వెళ్ళిపో. వద్దు, నేను నిన్ను ఎంత బతిమాలేనా రోజు. నా కడుపులో మన బిడ్డున్నాడు. నీకు అవన్నీ ముఖ్యం అనిపించలేదు. అలా అనకే. అందుకే చెప్తున్నాను, నువ్వు వెళ్ళిపో. నువ్విప్పుడు వచ్చేస్తే నేను నిన్ను నమ్మి ఉండిపోతా. రేపు మళ్ళీ నన్ను వదిలి వెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ నేను ఇలాగే ఉండిపోతాను. బిడ్డను కనేశాను, నేనే పెంచుకుంటాను. నా బిడ్డను ఒక్కసారి చూడాలి. తలుపు తెరవే. ఇక మీదట వెళ్ళను ఉంటే లోపలికి రా, లేకపోతే అటే వెళ్ళిపో.